నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ పద్మావతి ఈ రోజు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం చాలా మంది ఇక్కడ వాళ్ళ సమస్యలను చెప్పుకొని వాళ్ళ సమస్యలు తీర్చమని అడగడానికి వచ్చారు సో వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఇటువంటి మరెన్నో ప్రశ్నలను వాళ్ళు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి మీ సమస్యలు ఏంటి మాది గుంటూరులో మాది ల్యాండ్ ఉందమ్మా ప్రతి ఒక్కరం కొన్నాం ఇక్కడ ఉన్న స్థానికులం ఇక్కడ వచ్చిన వాళ్ళు అంతా 500 600 ప్లాట్లు ఉన్నాయి 600 ప్లాట్లు అన్ని రిజిస్ట్రేషన్ అయినాయి 82 83 84 85లో రిజిస్ట్రేషన్ అయినాయి ఇవి అది పట్టా ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కాదు అది పట్టా ల్యాండ్ దాని పక్కకే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్లో కొంతమంది అక్కడ స్థానికులు గుడిసెలు గిట్టేసారు వేసినాక తర్వాత మళ్ళీ మా దాంట్లో కూడా వేసారు వాళ్ళు అయితే అది గవర్నమెంట్ ల్యాండ్ కాదని మేము కలెక్టర్కు వాళ్ళ ఎంఆర్ఓ దగ్గరికి పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళు మా తిరస్కరించారు ఎందుకంటే డబ్బులు తిన్నారు వాళ్ళు ఆర్థికంగా మేము లేము కాబట్టి మా పాపులర్ వీకర్ సెక్షన్ అంటే వీకర్ అన్న మేము బలహీనం అంటే డబ్బు లేక మేము ఆ సెక్షన్ పెట్టుకున్నాం మేము పాపులర్ వీకర్ సెక్షన్ అని ఆ పాపులర్ వీకర్ సెక్షన్ అని పెట్టుకున్నందుకు వాళ్ళు కూడా గరీబోలు కదా వీళ్ళని నెత్తిల చేతి పెట్టాలని చేసిరు వీళ్ళు అక్కడ స్థానికులంతా అందుకే మాకు మీరు రేవంత్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం ఇప్పుడు అన్ని మతస్థులం ఉన్నాం ఇక్కడ ఏ ఒక్క మతం కాదు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరం ఉన్నాం మాకు అమ్మింది కూడా క్రైస్తవులే ఈ పాలని జీపీ హోల్డర్ అతను అమ్మాడు న్యాయం చేస్తాడని మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మాకు అన్న న్యాయం చేస్తాడని మేము ఇక్కడ అతని దగ్గరకు వచ్చాము వినతి పత్రం ఇచ్చాము 55 ఎకరాలు ఇది సుదీర్ఘంగా పట్టా ల్యాండ్ మాకు మా ల్యాండ్కు అక్కడ స్థానికులు రాణిస్తలేరు ఇప్పటికీ మాది సరిహద్దులు అన్నీ వీకేశారు మా ఇవి అక్కడ 1 కిలోమీటర్ దూరంకి వెళ్ళి మళ్ళీ తరిమేస్తారు ఈ స్థానికులు వచ్చిరని వీళ్ళు పట్టాదారులు వచ్చిరని కొన్న వాళ్ళు వచ్చిరని దగ్గరికి రాణిస్తలేరు వాళ్ళు మరి మీకు అవి పట్టా కాగితాలు ఇవ్వలేదా మీ చేతికి రిజిస్ట్రేషన్ అన్ని రిజిస్ట్రేషన్ కాగితాలు పట్టా కాదు రిజిస్ట్రేషన్ 200 గజాలు అంతకంటే తక్కువ లేవు మరి అవి ఉన్నా కూడా మరి మిమ్మల్ని ఎందుకు మీ స్థానాలకు మిమ్మల్ని రానివ్వట్లేదు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకు మద్దతుగా డబ్బు తింటారు డబ్బు కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు మరి మీరు ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళకి మీరు కంప్లైంట్ అతను మీస్తే నేను అమ్మాను 30 ఏళ్ళ క్రితము మేము అమ్మాము అప్పుడు అడిగి ఉండనమ్మా అక్కడ పోవాలంటే భయం అవుతుండే ఇప్పుడు మంచిగా అయిపోయింది రేటు కూడా వెలిగింది అక్కడ స్థానికులంతా ఆక్రమించుకున్నారు ఆ గవర్నమెంట్ ల్యాండ్ బట్టి దీన్ని కూడా దాన్ని ఆక్రమించుకున్నారు అసలు మాది కాదు మాది పక్క గవర్నమెంట్ ల్యాండ్ కాదు పట్టా ల్యాండ్ సేల్ డీటీ ప్రతి ఒక్క దగ్గర సేల్ డీటీ అన్ని మతస్థుల వాళ్ళు ఉన్నారు మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నారు 500 600 కుటుంబాలు ఉన్నాయి అక్కడ అందరికీ న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని పదే కోరుతున్నాము ఈ 500 కుటుంబాల తరఫున ఇదేంటిది ఇది మీ మొత్తం మీ ల్యాండ్ లేవటమ్మా గుంటూరు ఐద్నగర్ దగ్గర మరి మీరు ఇప్పుడు లోపల పిటిషన్ వేశారు కదా మరి ఏమంటున్నారు వాళ్ళు ఏమైనా ప్రతిస్పందన చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి దగ్గర దృష్టికే తీసుకెళ్తామని చెప్పారు ఎందుకంటే వీళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళది ఎక్కువ హస్తం ఉంది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళది చాలా హస్తం ఉంది వాళ్ళది రాజకీయం చాలా ఉంటుంది ఇది ఇంతకు ముందు జరిగిందా లేకపోతే ఇప్పుడే జరిగిందా ఇలాగా మీ ల్యాండ్ ఆక్రమించుకోవడం ఇది 3 నెలలు 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి జరుగుతుందమ్మా అంతకుముందు లేకుండే మరి కిందటి ప్రభుత్వం ఏమీ స్పందించలేదా దీనిపైన మీరు రాండి మీకు న్యాయం చేస్తామన్నారు అక్కడ దగ్గర పోతే రానిస్తలేరు ఇక్కడికేమో రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటే దగ్గర రండి మీకు న్యాయం జరుగుతుంది బాగుంటారు ఆడిపోతే ఏం లేదు శూన్యం ఇంకా ఎప్పుడు పోయినా 100కు 10 సార్లు ఒకసారి కలుస్తాడు ఆనించి లోపల రానియరు గేట్ లోపలికి రానియరు అటువంటి పరిస్థితి ఇది ప్రజాపాలన కాబట్టి ఎప్పుడైనా మాకు న్యాయం చేస్తుందని అన్నగారు సీఎం గారు అందరికి న్యాయం చేస్తాడని ఈ 550 కుటుంబాలు బాగుపడతాయమ్మా అందరు గరీబ్ వాళ్ళమే ఇలా అందరు కష్టజీవులం ఇలా ఈ రకంగా ఉన్నాం డెలివరీ దాకా డైలీ ఇంత ఇచ్చి అమౌంట్ ఇచ్చుకోండి ఆ విధంగా ఏ పడుతుంది మా దగ్గర
ఇన్స్టాల్మెంట్ కొన్నామమ్మా, ఇదంతా ఇన్స్టాల్మెంట్. ఇన్స్టాల్మెంట్ మీద నెలల వాయిస్గా కట్టుకుంటూ రోజు 10 రూపాయలు 5 రూపాయలు ఇట్లా జమ చేసినాం. అప్పుడు రూపాయలే ఉండే, 5 పైసలు 2 పైసలు అన్ని కలిసి ఇచ్చామమ్మా అతనికి. అప్పుడు పైసలు ఉండే. నా వయసు రేట్లు తక్కువలో ఉన్నప్పుడు మీరు కొన్నారు, రేట్లు పెరిగేసరికి దాన్ని మీ మొత్తాన్ని ఆక్రమించుకున్నారు వాళ్ళు. అది వచ్చే వరకు అన్ని పోయినాయి. ఇప్పుడు ఇగో ఈ ప్రాబ్లం ఏర్పడ్డది. ఇప్పుడు ఇది మా సమస్య. రేటు పెరిగినందుకే, రేటు తక్కువ ఉన్నప్పుడు కొన్నందుకు. రేవంత్ రెడ్డి సార్ से रिक्वेस्ट है మనం భూమికి సర్వే చేపించి మనకి ఇన్సాఫ్ చేయాలి. సర్వే చేసి మా భూమి మాకు ఇచ్చేసాయి. మొత్తం రిజిస్టర్ ప్లాట్స్ ఉన్నాయి, మొత్తం మాకు ఇచ్చేసాయి. శాంతం చేసే మాకు వేసేసిన మా ప్లాట్లు అమ్మిన భూమికి కూడా దానిలోనే వేసేసినారు. అదేంటి ప్రభు, గవర్నమెంట్ ల్యాండ్ మీ ల్యాండ్ విడివిడిగా ఉన్నప్పుడు రెండు ఒకటి కింద ఎందుకు కలిపారు? సర్వే చేస్తలేవు మేడం, సర్వే చేస్తలేవు. పక్కకి ఉంది, కలిసి మా భూమి కూడా కూర్చున్నది. వచ్చి సర్వే చేయంటే ఎవరు ఇంటలేవు. మా ఎంత బతులాడితే కూడా ఎవరు ఇంటలేవు. ఎక్కడ ఆఫీస్లో ఇంటలేవు, ఎవరు చెప్తలేవు. మీరు కొన్నట్టు పక్కా సాక్ష్యాలతో ఉన్నట్టు కూడా దానికి కూడా మరి ప్రతిస్పందించకపోవడం ఏంటి గవర్నమెంట్? అదేనమ్మా, రాజకీయ నాయకులు ఉన్నారు అలా. అస్సం రాజకీయం అస్సం ఉంది అలా. వాళ్ళు భూ బకాసురులు ఏం చేస్తారు? అందుకే వీకేర్ సెక్షన్ అని మేము పెట్టాం కదా, ఆ పేరు మీదనే వాళ్ళు అర్థం చేసుకోరు. వీకే సెక్షన్ పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు పనికిచ్చేటట్టు చేస్తాడని మేము వచ్చిన మాట్లాడుతున్నాం. భూమి దగ్గర పోతే గొట్టెనికి వస్తున్నది, గుండెలు కూర్చున్నది. మొత్తం మా భూమికి మాకి ఇస్తలేవు, రోడిజం చేస్తున్నా. అక్కడ పోతే కొడుతున్నాను. అక్కడ ఎవరు పోలీసులేనా మీ మీద దాడి చేస్తుంది? అక్కడ లైన్ లో కూర్చున్న కబ్జా ఉన్న వాళ్ళు. మరి దీని మీద మేము 82, 83, 84, 85 ప్లాట్లు ఈ వెంచర్ చేశారు వినయ్ పాల్ గారు. ఈ వెంచర్ వినయ్ పాల్ జీపీఏ హోల్డర్. ఆయన జీపీఏ హోల్డరు. 55 ఎకరాలు ఇది మొత్తం. సర్వే చేసి ఆయన ఎంత ఉంది భూమి ఆయన తీసుకోండి. పెద్ద భూమి సర్వే చేయండి అంటే, సర్వే చేసి మా భూమి మాకు ఇవ్వండి అంటే మా మొత్తం మాది అన్ని కొట్టి పంపిస్తున్నాం మనం. ప్రభుత్వం అయితే దీని మీద ఎటువంటి స్పందన చూపించలేదు మీ మీద మొత్తం. గత ప్రభుత్వం నిర్లక్ష్యమేమమ్మా. మేము ఎన్నిసార్లు పోయినా కానీ దగ్గర రానియలేదు. ఈ విధంగా రానిచ్చారా? మీ విలేకరులు కూడా కలవలేదు మాకు. అప్పుడు ఇలాంటివి లేవు కదా. ఇప్పుడు సార్ పెట్టినందుకు పుణ్యం. కానీ మాకు రేవంత్ రెడ్డి వల్ల మాకు ఒక న్యాయమైన జరుగుతుందని, 600 ప్లాట్ల వాళ్ళకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నామమ్మా. ఇది జీపీ హోల్డరు మంచి పాలని అతను చాలా మంచి వ్యక్తి. అతను మా ఇంటికి పంపించాడు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత. ప్రతి వారు కష్టపడి జీవించే వాళ్ళం. ఇప్పటికీ ఒంటి మీద బట్టలు తెల్లగుండే కానీ డబ్బు లేదు ఎవరి దగ్గర. అందుకే కదా ఈ విధంగా పడ్డది. ఎవరికి ఇల్లు సొంతం లేవు, అంతా రెంటర్సే. ప్రతి ఒక్కరు రెంటర్సే. ఇప్పుడు అదన్నా మేము కట్టుకుందామని పోదామంటే ఇది సమస్యలు వచ్చినాయి. మరి మీ కమ్మిన అతను కూడా వచ్చి మరి స్పందించాలి కదా దీని మీద. ఆయనకు చేత కాదమ్మా. 99, 98 ఇయర్స్ ఉన్నాడు. ఇంట్లోకి వెళ్ళి ఇవ్వలేని పరిస్థితి. కావాలంటే విలేకరులకు అందరం తీసుకుపోయి ఆయనతో పరిచయం కూడా చేపిస్తారు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్స్ అన్నీ, ప్రతిదీ ఉన్నది. సర్వే చేపించింది అన్నీ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల పేర్లు అన్నిట్లలో మా పేర్లు ఉన్నాయి. ఈసీలో కూడా మా పేర్లు ఉన్నాయి. ఎవరిది వస్తలేదు, మాదే ఉన్నది. మరి ఇంత పక్కా సాక్ష్యాధారాలతో ఉన్నా కూడా ఇట్లా చేయడం వల్ల ఏంటి వాళ్ళు చేసేది? అదే ఉందమ్మా. గవర్నమెంట్ తలుచుకుంటే ఏమైతుంది? ఈ సమస్యలు ఉన్నాయనే కదా ఇక్కడికి వచ్చింది. సమస్య లేకపోతే మేము మీ విలేకరుల దగ్గర రాము, రేవంత్ రెడ్డి దగ్గర ఆయి కట్టుకొని అక్కడనే ఉండేవాళ్ళం. అప్పుడు 20,000 కొన్నామేమో. ఇప్పుడు కనీసం దీనికి ప్రతి వ్యక్తికి 2-3 లక్షల దాకా ఖర్చు అయింది మాకు. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే 500, 600 పెట్టుకొని రావాలి ప్రతి వ్యక్తి. రూపాయి 2 రూపాయల కాదుగా అమ్మా.
మరి అంత ఖర్చు పెట్టుకుంటున్నామంటే ఎంత బాధపడి ఇక్కడికి వస్తున్నాము. తిండి అనక ఏదనక ఉదయం 5 గంటలకు వచ్చాము వీడికి. 5 గంటలకు వచ్చి ఈ టైంకు మీతోటి ప్రకటించుకుంటున్నాం. మీ వల్ల న్యాయం చేస్తుందని మీ విలేకరులతోటి కూడా అతనికి సీఎం దగ్గరికి దృష్టికి తీసుకురావాలని వీళ్ళని కూడా ఆశిస్తున్నామమ్మ. ఇది పక్కా మీరు చేస్తారని మీ రిపోర్ట్ వల్ల అతని హృదయం చెల్లించిపోవాలమ్మా. మాది అటువంటి బాధలకి వెళ్ళి మేము వచ్చాము ఇక్కడికి. సో విన్నారు కదండి, వీళ్ళ స్థలాలనే ఆక్రమించుకొని మరి వీళ్ళనే వాళ్ళ స్థలాల్లోకి రానివ్వకుండా వాళ్ళు అడ్డుగోడలు కట్టి వీళ్ళ మీదే దాడులు జరుపుతున్నారు. సో వీళ్ళ బాధలను అర్థం చేసుకొని వీళ్ళ స్థలాలను వీళ్ళకి ఇప్పించాలని కోరుతున్నాం. నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి మీ సమస్య ఏంటి? నమస్తే మేడం. మా పాలివారు మా ఇంటి పైకి దౌర్జన్యంగా వచ్చేసి నా ప్రహరీ గోడను కూల్చేశారు. మా ఇంటి తలుపులు పలగొట్టారు. అట్టి విషయంలో నేను స్థానిక పిఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు స్థానిక పిఎస్ వాళ్ళు రావడము, వాళ్ళ కెమెరాల ద్వారా ఆధారాలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్పాను, సార్ నేను పిఎస్కి వచ్చేసి కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. కానీ అక్కడ స్థానిక ఎస్ఐ గారు నన్ను పిఎస్కి రానివ్వకుండా నా యొక్క కంప్లైంట్ తీసుకున్నందున నేను తక్షణమే ప్రజావానికి రావడము, మరి వీరితో న్యాయం చేయాలని కోరినాం. నేను గత 11 వారాలుగా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారం ప్రజావానికి రావడం జరుగుతుంది మేడం. అయితే ట్యూషన్ నేను లోపలికి వెళ్ళి కలిసినప్పుడు మరి మేము తీసుకున్నాం బాబు, మేము ఫార్వర్డ్ చేసినాము, మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఫోన్ వస్తుందని చెప్పారు. అయితే అది వరకు నాకు కనీసం ఎస్ఎంఎస్ కూడా రాలేదు మేడం. రాలేదు. అప్పట్లో ఆ సమయంలో నేను కరెక్ట్ 12వ తారీఖున ఈ విధంగా ఒక ప్లై కార్డ్ తీసుకొని ఇక్కడ నిల్చున్నప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారు తన కారులో వెళ్తూ నా ప్లై కార్డ్ చూసి ఇక్కడ ఆపారు. ఆపినప్పుడు చెప్పాను, సార్ నాకు దయచేసి మా పాలివారు నా ప్రారగోడ కూల్చేశారు, మా ఇంటి తలుపు పలగొట్టారు, తక్షణమే న్యాయం చేయండి అని వారిని కోరినాం. అయితే అంతలోగా క్రౌడ్ రాగా సార్ గారు నా పేపర్లు తీసుకొని మళ్ళీ కార్ ఎక్కారు మేడం. అయితే నేను ఏమనుకున్నాను, 12వ తారీఖు ఈవినింగ్ వరకు లేదా 13వ తారీఖు సాయంత్రం వరకన్నా కనీసం నాకు న్యాయం జరుగుతుందని అనుకున్నాము. కానీ అటువంటి విషయాలలో కూడా నాకు ఎక్కడి నుంచి ఫోన్ రానందున మళ్ళీ నేను రావడము, మళ్ళీ ప్రజావాణిలో నేను కంప్లైంట్ ఇవ్వడము, మళ్ళీ సార్ గారికి వెళ్ళాను నేను మేడం, సెక్రటరీకి వెళ్ళాను, 2 సార్లు కలిసినాను. అయితే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి నాది ఎట్లుందని, నా తలుపులు వలగొట్టబడి ఉన్నాయి, నా ఇల్లు ప్రహారీ కూడా కూల్చబడి ఉంది, నా సామాన్లన్నీ ఓపెన్గా ఉన్నాయి. ఇప్పుడు కుక్కలు వెళ్తున్నాయా, మనుషులు వెళ్తున్నాయా, నాకేం తెలియదు మేడం. సామాన్లు ఉన్నాయా లేవా అది కూడా తెలియదు మేడం. ఎందుకు మీవన్నీ ధ్వంసం చేయడానికి గల కారణం ఏంటి మేడం? ఈ పాలివారు గత 10 సంవత్సరాలుగా నాకు భూమి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో, మాకు రావాల్సిన ప్రతి వాటా విషయంలో అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఇట్టి విషయంలో నేను స్థానిక పెద్దలకు ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. స్థానిక పెద్దలు ఒకటే మాట, మేడం మీ పాలివారు మా మాట వినరు, మేము న్యాయం చెప్పలేమని నన్ను తిరస్కరించడము. ఆ తర్వాత నేను పిఎస్కి వెళ్ళడము, పిఎస్ వాళ్ళు నాకేం చెప్పడము, ఇది సివిల్ పంచాయతీ మీరు కోర్టులో చూసుకోవాలని వాళ్ళు చెప్పడము, మళ్ళీ నేను తిరిగి ఊర్లోకి వెళ్ళాను, మళ్ళీ పాలివారు పెద్దలు మళ్ళీ నన్ను తిట్టడం, నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళినావు, అక్కడ నీకు పంచిస్తారా, నీకు ఇది ఇస్తారా అది ఇస్తారా అని ఈ విధంగా అంటే మెంటలీ టార్చర్, చాలా అంటే మామూలు టార్చర్ కాదు మేడం. మీరు అర్థం చేసుకొని నేను ఒంటరిగా పోరాడుతున్నాను. మా నాన్నగారికి 2 భార్యలు, మా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నప్పుడే చనిపోయినారు. అట్టి పరిస్థితిలో నేను ఇంట్లో లేనప్పుడు మా నాన్నగారి నుంచి వచ్చిన గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ మా 2 అమ్మలు తీసుకోవడం జరిగింది. అట్టి విషయంలో నా బెనిఫిట్స్ కూడా వారు తీసుకున్నప్పుడు నేను వాళ్ళని గట్టిగా అడిగినాను మేడం. తిరగబడి మరి నేను అక్కడ పిఎస్ కూడా కంప్లైంట్ చేసినందున మా అమ్మగారు నన్ను నా ఇంటి నుంచి వెళ్ళగొట్టినప్పుడు నేను అప్పట్లో ఉన్న అమ్రపాలి మేడం గారికి, అప్పట్లో సబ్ కలెక్టర్ గారు మేడం, అమ్రపాలి మేడం గారు సబ్ కలెక్టర్ వికారాబాద్లో ఉండేను. ఆ టైంలో మేడం గారికి వివరించడం జరిగింది, మేడం దయచేసి నా యొక్క సమస్యను మీరు అర్థం చేసుకోండి, నా వేలిముద్రలు ఫోర్జరీ చేసిరు, నా సంతకాలు ఫోర్జరీ చేసిరు, బ్యాంక్ అకౌంట్ ఫోర్జరీ ఓపెన్ చేసిరు, నాకు రావాల్సిన ప్రతి బెనిఫిట్స్ నాకు రానివ్వకుండా తీసుకున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళపైన ఎటువంటి కేసు వేయకుండా దయచేసి మీరు తీసుకున్న సరే ఓకే నో ప్రాబ్లం, కానీ మీరు నాకు ఏది వస్తుందో నాకు దయచేసి ఇచ్చేసేయండి, నేను ప్రక్కకు బ్రతుకుతానని చెప్పినా కూడా నా మాట వినకుండా నన్ను అన్యాయానికి బలి చేసినారు మేడం. అదే విధంగా గత 10 సంవత్సరాల నుండి మరి ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆ సమయంలో నేను అక్కడ మా వికారాబాద్ ప్రాంతంలో కొంతమంది పెద్ద మనుషులను కూడా కలవడం జరిగింది, కొంచెం తెలిసిన వాళ్ళని కూడా కలవడం జరిగింది. వాళ్ళది ఒకటే మాట, మేడం మీ అమ్మను నరికేసి, మీ అమ్మను చంపేసి, మీ అమ్మను ఒడిసేసి, మీ అమ్మను పోగులు చేసి, మీ అమ్మను తగలబెట్టాయి
అంటే ఈ విధంగా చెప్పడం వాళ్ళు. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈరోజు మా అమ్మను మా అక్కని ఇద్దరిని నరకమని చెప్తున్నారు మేడం, ఇద్దరిని చంపేయమని చెప్తున్నారు, ఇద్దరిని పోగులు చేయమని చెప్తున్నారు. కానీ అట్టి పరిస్థితుల్లో కూడా నేను ఓదార్చుకొని మేడం నేను ఇక్కడ వాళ్ళకు చట్టపరంగా ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఇప్పుడు ఒక కొడుకుగా నా బాధ్యత, నా తల్లికి బుద్ధి చెప్పే బాధ్యత నాకు ఉంది కాబట్టి చట్టపరంగా బుద్ధి చెప్పాలని నేను తిరుగుతున్నాను మేడం. అట్టి విషయంలో వీళ్ళు మా పాలి వాళ్ళతో కుమ్మక్కై నన్ను ఊర్లో ఉండనివ్వకుండా, నాకు ఇక్కడ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ రానివ్వకుండా నానా విధాలుగా నన్ను టార్చర్ పెడుతూ నన్ను ఎన్నో 10-12 సంవత్సరాలు ఇబ్బందులకు గురి చేసినారు మేడం. అయితే నేను ప్రజావాణి నుండి ఇప్పుడు గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎం గారు మరి నా సమస్యను తీసుకోవడం జరిగింది. మరి వారి ద్వారా ఇప్పుడు మీ మీడియా ద్వారా రెడ్ టీవీ ద్వారా నేను గౌరవ పెద్దలకు నేను కోరుతున్నాను, మరి నా పైన గత 10-12 సంవత్సరాలు జరుగుతున్న ఈ యొక్క అన్యాయం పైన, ఈ యొక్క దౌర్జన్యం పైన తక్షణమే మీరు స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మీ కన్న తల్లే మీకు సంబంధించిన ఆస్తులన్నీ తీసుకుంటున్నారు కదా, మరి దీనిపై ఎందుకని పోలీస్ స్టేషన్లో కానీ ఎవరు మీ మీద ఎందుకని మీకు స్పందించడం లేదు? వాళ్ళ తరపున ఎందుకని మాట్లాడుతున్నారు? మేడం మనం పిఎస్కి వెళ్తే పిఎస్ వాళ్ళు ఆడవాళ్ళ మాటలు వింటారు మేడం. మేము వాళ్ళ దగ్గర ఎంత నిజాలు చెప్పినా, ఎన్ని విషయాలు వాళ్ళకి చెప్పినా కూడా ఆడవాళ్ళ మాటలు పట్టుకొని వాళ్ళు సమాజంలో తల్లికి మొట్టమొదటి స్నానం ఉంటుంది మేడం. అట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నువ్వు నీ తల్లి పైన కంప్లైంట్ పెడతావు, నన్ను తిట్టడం జరిగింది కానీ, నన్ను నానా విధాలుగా అనడం జరిగింది కానీ మా అమ్మను ఒక్క మాట కూడా క్వశ్చన్ చేసింది లేదు మేడం. కానీ ఇట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు సార్. మా అమ్మగారు ఈరోజు వరకు మేడం మా నాన్నగారు ఉంటున్న ఊర్లో కానీ, మా నాన్నగారిని మా అమ్మగారు పెళ్లి చేసుకున్న ఊర్లో కానీ ఈ రోజు వరకు మా అమ్మగారికి ముఖం లేదు మేడం. మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఈరోజు మా అక్కగారు కూడా మ్యారేజ్ చేసుకున్నారు కదా, మా అక్కగారు కూడా వాళ్ళ భర్తను వదిలేసి ఇప్పుడు మా అమ్మ దగ్గరనే ఉంటున్నారు. వీళ్ళు కేవలము గవర్నమెంట్ జాబ్ చూసుకొని నెలకు ₹1,00,000 వస్తున్నాయి, ఆ డబ్బులతో వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు మేడం. కానీ సమాజం ఏంటిది, మర్యాద ఏంటిది, మట్టు ఏంటిది, తమ్ముడు ఏంటిది, అన్న ఏంటిది, మన ఇల్లు పరువు ఏంటిది, ఇల్లు పరువు ప్రతిష్టలు ఏంటివి, ఇటువంటివి ఏమీ లేవు మేడం. అయితే ఈ విధంగా కూడా వారు ఈ విధంగా నన్ను ఎంతోమంది నరకమని చెప్తున్నారు, సంపమని చెప్తున్నారు, పొడిచేయమని చెప్తున్నా కూడా నేను చట్టపరంగా మేడం వాళ్ళకు న్యాయం చేయాలని నేను తిరుగుతున్నాను. అదేవిధంగా ఇదే విషయం నేను మీకు చెప్పాను కదా, మాజీ సబ్కలెక్టర్ చెప్పాను. ఇప్పుడు అట్ ప్రజెంట్ చలాదేవి మేడం గారు సూపరింటెండెంట్గా ఉన్నారు వికారాబాద్ అనంతగిరి టీబీ హాస్పిటల్లో. వారికి మేడం ప్రతి ఆధారాలు, ఒక్కొక్క ఆధారం, ఇప్పుడు మా అమ్మగారు 30 years బ్యాక్ డ్యూటీ ఎక్కినారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధారాలు రావాలంటే కొంచెం టైం పడుతుంది మేడం. అయినా కూడా ప్రతి ఆధారాలు స్వీకరించి మేడం గారికి ఇవ్వడం జరిగింది. కానీ మేడం గారు ప్రతి ఆధారాలు స్వీకరించిన తర్వాత అన్ని ఆధారాలు ఉన్నా కూడా నేటి వరకు కూడా మా అమ్మతో కుమ్మక్కై ఆమె పైన ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. ఇట్టి విషయంలో నేను ఇక్కడ మన డిహెచ్ఓ సుల్తాన్ బజార్గా వాళ్ళకు కూడా మనం కంప్లైంట్ ఇచ్చినాము, వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేసి మా అమ్మ పైన చర్య తీసుకోమన్నారు. కానీ నేటి వరకు వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. అయితే నేను ఇక్కడ ప్రజావానికి రావడానికి 3 కారణాలు మేడం. ఒకటి, మా అమ్మగారు, మా అక్కగారు, మా తమ్ముడు గారు చేస్తున్న మోసం ద్వారా మరి మా పాలి వాళ్ళకు వాళ్ళు సహకరిస్తూ, మళ్ళీ అక్కడ ఊర్లో పెద్ద మనుషులు కూడా మా పాలి వరకు సహకరిస్తూ, మరి అక్కడ స్థానికంగా పిఎస్ వాళ్ళ నా యొక్క సమస్యను పట్టించుకోకుండా నన్ను ఒంటరి చేసిన అన్యాయానికి బలి చేసినందున, మరి నా యొక్క ప్రారి కూడా కూల్చేసినందున, నా తలుపు పలగొట్టబడినందున నేను తక్షణమే గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎం గారిని మరి ఇంకోసారి కలుస్తాను. మీ యొక్క రెడ్ టీవీ ద్వారా కూడా ఇంకొకసారి సార్ గారిని నేను దయచేసి సార్ మా యొక్క సమస్యను మీరు విని మీరు తక్షణమే నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మీ కన్న తల్లే మీ ఆస్తిని లాక్కోవడానికి గల కారణం ఏంటి మేడం? ఇప్పుడు నేను ఆ టైంలో ఇక్కడ లోకల్లో లేనప్పుడు మా డాడీ గారు ఆక్రమించిన ఒక ఇల్లు ఉండేను. ఆ ఇల్లు మా వారికి వచ్చింది వాటగా. మా అమ్మగారు మా డాడీ నుండి దూరమై 1992-93 నుంచి దూరంగా ఉన్నారు మేడం. ఆ తర్వాత మా నాయన చనిపోయినంత వరకు ఏనాడు కూడా మా అమ్మ మా డాడీ దగ్గరికి వెళ్ళలేదు. అయినా ఏనాడు కూడా నాకు పిల్లలు ఉన్నారు, మరి నా పిల్లల భవిష్యత్తు ఏందని ఇది కూడా వెళ్ళలేదు. అయితే నాకు ఈ సిచ్యువేషన్లో నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అని అంటే, మీరు అవసరం లేదు కానీ మీ ఆస్తులు కావాలి మీ కన్న తల్లికి. అట్లా అది ఇప్పుడు మా అమ్మ, మా అక్క, మా తమ్మునికి ముగ్గురి పొజిషన్ ఎట్లుందంటే మేడం, వాళ్ళకు కేవలం డబ్బులు కావాలి, పైసలు కావాలి, ఆస్తులు కావాలి, బంగారం కావాలి, గొప్పగా బతకాలి. కానీ మీరు బ్రతకండి, వద్దని నేను అంటలేను.
కానీ ఇంటి పరిస్థితి ఏంది, ఇంటి విలువ ఏంది, మీరు ఏ విధంగా బ్రతుకుతున్నారు? కనీసం మీ రోజు మన నాన్న ఉన్న ఊర్లో కూడా మీకు ముఖం లేదు, నాన్న పుట్టిన ఊర్లో కూడా ఈరోజు మీ ముఖం లేదు. మీరు ముఖం లేకుండా, మీరు రాకుండా మళ్ళా మా పాలివారికి మీరు ఏమంటారు సపోర్ట్ ఇస్తూ మళ్ళీ నన్ను అక్కడి నుంచి నానా విధాలుగా మేడం గత 10 సంవత్సరాల కింద నన్ను నా ఊరు నుంచి వెలగొట్టడం కూడా జరిగింది. నేను ఇతరులకు కవలికి ఇచ్చిన భూమిని వాళ్ళు అడ్డం తిరిగి చేసుకోవడం జరిగింది. నా యొక్క భూమిని చెప్పకుండా చేయకుండా వాళ్ళు చేసుకోవడం జరిగింది. మరి నన్ను ఈ విధంగా మేడం నానా విధాలుగా నన్ను హింసిస్తున్న మా పాలివారితో కుమ్మక్కై మరి ఇదే విధంగా మేడం మా పెద్దనగారు చనిపోయినారు 2007-2008 సంవత్సరంలో. అతన్ని కూడా నేటి వరకు మా ఊర్లో మా నాన్న ఉన్న ఊర్లో వాళ్ళు ఒకటే మాట అంటారు, మీ అమ్మనే మీ అన్నను చంపిందని చెప్తారు మేడం నేటి వరకు. ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో ఆ సమయంలో నేను లేను, కానీ మరి ఇటువంటి పరిస్థితులు నేను చూస్తూ ఉంటే నాకు ఇప్పుడు నిజంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక తల్లి నుంచి ఇంత హింసించడము, మరి నేను బ్రతుకుతున్నా కూడా నేను బ్రతకనివ్వకుండా మరి ఇతరుల ద్వారా వారి సహకారం తీసుకొని మళ్ళీ నా పైన ఈ విధంగా దౌర్జన్యం చేపించడము ఇది మామూలు విషయం కాదు మేడం. నేను 2019-18 సంవత్సరంలో కూడా అప్పుడు కూడా నేను మా అమ్మగారితో వేడుకున్నానమ్మా, నాకు ఒక పెళ్లి చేసేస్తే నేను ఇక్కడే ఊర్లో ఉంటాను, ఇక్కడ భూమి ఉంది అని చూసుకున్నాను కూడా చెప్పినాను. కానీ అటువంటి విషయాలు ఏది పట్టించుకోకుండా మళ్ళీ తిరిగి ఊర్లోకి రాకుండా నన్ను నానా విధాలుగా హింసిస్తున్నారు మేడం. అయితే ఈ విధంగా ఇటువంటి నేను సమాజానికి చెప్పాలని ఏమనుకుంటున్నా అంటే మీరు కూడా ఒక స్త్రీ మేడం, సమాజంలో ఉన్న ప్రతి స్త్రీ దయచేసి మీరందరూ గౌరవించాలి. స్త్రీకు మనం మొదటి స్థానం ఇస్తాము, కానీ సమాజంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు బ్రతుకుతున్న విధానాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న తప్పులను బట్టి మనము గుర్తించి వాళ్ళకు బుద్ధి చెప్పే అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ చలాదేవి మేడం గారికి కూడా నేను కోరుతున్నాను, మీరు కూడా ఒక స్త్రీ ఉన్నారు మేడం, మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా సంసారం ఉన్నది, మీరు కూడా అర్థం చేసుకోండి దయచేసి. మరి ఈ విధంగా బ్రతుకుతున్న మరి మా అమ్మని నరకమంటున్నారు, సంపమంటున్నారు, పొడిచేయమంటున్నారు, కిడ్నాప్ చేయమంటున్నారు, మరి మీరేమంటున్నారు? మరి నేను పొడిచేయాలా, కిడ్నాప్ చేయాలా, చంపేయాలా, నరికేయాలా, మరి బుద్ధి చెప్పాలా? దయచేసి ఇవన్నీ మీరు గుర్తించి నేను ఒకవేళ మీకు చెప్తున్న ఈ మీడియా ద్వారా కూడా మీరు వింటున్న ప్రతి మాటను విన్న తర్వాత కూడా మరి మీరు అక్కడ మా నాన్నగారు ఊర్లోకి వెళ్ళి, మా నాన్న పుట్టిన ఊర్లో వెళ్ళి, మా అమ్మ ఉంటున్న స్థలంలో వెళ్ళి మీరు కూడా ఎంకరేజ్ చేసి ఒకవేళ నేను చెప్పిన విషయంలో నాకు తప్పు ఉంటే కూడా నా పైన కూడా మీరు నన్ను శిక్షించవచ్చు. ఇది కూడా నేను కోరుతున్నాను మీ కెమెరా ద్వారా. ఎందుకు అని అంటే ఇది నేను నా కోసం న్యాయం అని నేను మాట్లాడుతున్నాను మేడం. కానీ పెద్దలు ఎవరున్నా సరే ఇప్పుడు మా దగ్గరలో ఉన్న బంధువులకు చాలామందికి తెలుసు, వాళ్ళందరికీ న్యాయం ఏందో అన్యాయం ఏందో మీకు తెలుసు. కాబట్టి అంత కాన్ఫిడెంట్గా నేను మీ కెమెరా ద్వారా మరి ఈ విధంగా నేను ఒక ఇంటి సమస్యలు, ఇంట్లో ఉన్న వాతావరణాన్ని మరి ఈ విధంగా రావడం, మరి కెమెరా ద్వారా చెప్పడం అంటే కూడా మామూలు విషయం కాదు. అయినా కూడా ఈ విధంగా ధైర్యం తెచ్చుకొని మరి నేను 10 మందికి ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే నా తల్లికి బుద్ధి చెప్పాలి, నా అమ్మకు బుద్ధి చెప్పాలి, మా అక్కకి బుద్ధి చెప్పాలి, మా తమ్మునికి బుద్ధి చెప్పాలి, మా పాలి వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని ఆపుకోవాలి, నాకు జరుగుతున్న అన్యాయాన్ని నేను ఆపుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను మేడం. అయితే ఈ మీడియా ద్వారా దయచేసి మీరు వింటున్న ప్రతి ఒక్కరూ మరి నా మాటలన్నీ విని నాకు ప్రతి విషయంలో నాకు అండగా ఉండి న్యాయం చేయాలని కోరుతున్నాము.